హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మజ్జిగ మిరపకాయలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇవి చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వీటిని పప్పు, రసం, సాంబార్, వడియాల్లో పాటు ఈ మజ్జిగ మిరపకాయలు కూడా ఇలా ఇష్టంగా తింటారండి. ఈ మజ్జిగ మిరపకాయల కోసం నేను ఇక్కడ ఒక కేజీ మిరపకాయలను తీసుకున్నాము. ఇవి కారం తక్కువగా ఉన్న మిరపకాయలను తీసుకుని వీటిని ఇలా ఉప్పు నీళ్ళలో వేసి బాగా కడిగి తడి ఆరిన తర్వాత ఇలా నీడిల్తో ఘాటు పెట్టుకోవాలండి. ఇలా వీడియోలో చూస్తున్నగా చేసుకోవాలి. ఇలానే అన్ని మిరపకాయలను పెట్టి తీసుకోవాలి. అన్నీ ఇలా కట్ చేసుకున్నాక ఊరబెట్టుకుంటున్నాను. ఈ ఊరబెట్టుకోవడం కోసం నేనైతే ఇక్కడ ఒక కేజీ మిరపకాయల కోసం ఒక అర లీటర్ పుల్లటి పెరుగు తీసుకున్నా అండి. దీనిని ఒక వెడల్పుగా ఉన్న టబ్లోకి వేసుకొని ఇలా చేతితో అంతా చిదుపుకోవాలి. అంతా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక గిన్నె నిండా నీళ్లు వేసుకున్నాను. హాఫ్ లీటర్ పెరుగుకి హాఫ్ లీటర్ నీళ్లు వేసుకొని అలానే ఒక గుప్పెడు సాల్ట్ అండ్ ఒక నిమ్మరసం వేసి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా నిమ్మరసం వేస్తే బాగా ఉంటాయంట. ఇలా గీసిన మిరపకాయలను ఇందులోకి వేసి అంతా ఈ విధంగా కలిపి పెట్టి ఒక కవర్ వేసి 2 రోజులు పులియబెట్టుకోవాలండి. ఇప్పుడు 3వ రోజుకి ఈ మిరపకాయలను ఇలా ఈ విధంగా అయ్యాక మజ్జిగ నుండి సపరేట్ చేసుకుంటున్నాను. ఇది ఒక కవర్ పైన ఈ మిరపకాయలను వేసి ఎండబెట్టుకోవాలి. ఈ మజ్జిగను అలానే పెట్టుకోవాలండి. ఇలా మొదటి రోజు ఎండిన మిరపకాయలను తెచ్చి మరి ఇదే మజ్జిగలోకి వేసుకోవాలి. నెక్స్ట్ మరి 2వ రోజు కూడా అంతే అండి. ఇలానే మజ్జిగలో నుంచి తీసి ఇలా కవర్ పైన ఎండబెట్టుకోవాలి. నెక్స్ట్ ఈవినింగ్కు మరి ఇదే మజ్జిగలోకి వేసుకోవాలండి. మరి తిరిగి మజ్జిగలోకి వేసుకోవాలి. ఇప్పుడు 3వ రోజు కూడా ఇలానే చేసుకుంటున్నాను. మరి ఈవినింగ్కి మజ్జిగలోకి వేసి 4వ రోజు నుండి మామూలుగా ఈ విధంగా ఎండబెట్టుకోవాలి. ఇలానే 2 డేస్ నేనైతే ఇక్కడ ఎండబెట్టుకున్నాను. మిరపకాయలు ఈ విధంగా అయ్యే వరకు ఎండబెట్టుకోవాలి. మేమైతే ఇక్కడ ఒక 5 డేస్ కరెక్ట్గా 5 డేస్ ఎండబెట్టుకున్నాం. చక్కగా మజ్జిగ మిరపకాయలు అయితే రెడీ అయ్యాయి. వీటిని ఇలా ఆయిల్లో వేసి చూపిస్తున్నాను. చక్కగా రెడీ అయ్యాయి. ఈ మజ్జిగ మిరపకాయలను మేము పప్పు, రసం అండ్ వడియాలు చేసుకున్నప్పుడు ఈ మజ్జిగ మిరపకాయలను కూడా చేసుకుంటాము. చాలా ఇష్టంగా తింటారు ఈ మజ్జిగ మిరపకాయలను. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.